ఒక చిన్న పల్లె. పగలు కూడా చీకటి పుట్టేలా మారిపోయింది. అందరూ భయంతో ఉన్నారు. ఆరననే చిన్నోడు పాత గుడిసెల్లో తిరుగుతూ ఒక వెలిగే రెక్క కనిపెడతాడు. అది అగ్నిపక్షి రెక్క. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఆరన్ రెక్కను చూస్తూ ఆశ్చర్యపోయేలోపే ఓ నక్క మాట్లాడుతోంది. నన్ను తికా అంటారు. నువ్వు రెక్కను లధించావంటే మిషన్ మొదలైనట్లే అంటుంది తికా. ఆ ఇద్దరు ప్రయాణానికి సిద్ధమవుతారు. వాళ్లు చేరే మొదటి ప్రదేశం అద్దాల ఎడారి. అక్కడ చుట్టూ పెద్ద పెద్ద అద్దాలు. అందులో వాళ్ల భయాలు కనిపిస్తాయి. ఆరన్ తన భయాన్ని ఎదుర్కొన్నాకే అక్కడ్నుంచి బయటపడతారు. తర్వాత గగనద్వీపాలు. ఆకాశంలో తేలుతూ ఉన్న రాళ్ళు, ఎగురుతున్న పక్షులు. వాళ్లు గాల్లో తేలే వంతెనలపై నడుస్తారు. కాని ఓ చిన్న పొరపాటుతో ఆరన్ పడిపోతాడు. ఆరన్ కిందపడినా తికా రక్షించి తీసుకెళ్తుంది. వాళ్లు చేరే గుహలో ఒక్క మాట చెప్పినా దానికే శబ్దంగా జీవం వస్తోంది. ఇక్కడ డస్ట్రో అనే చీకటి శక్తి బయటకొస్తుంది. ఆరన్ మొదటిసారిగా నిజమైన భయాన్ని చూస్తాడు. తికా చెబుతుంది, అగ్నిపక్షిని మేల్కొలపాలంటే నీ లోపల వెలుగు ఇవ్వాలి. ఆరన్ తన గుండె వెలుగును రెక్కతో కలిపి పైరాకు ఇస్తాడు. అగ్ని పక్షి మేల్కొంటుంది. చుట్టూ ఆకాశం మంటతో వెలుగుతుంది. పైరా ఎగురుతుంది. చీకటి తొలగపోతుంది. పల్లె తిరిగ వెలుగుతో నిండుతుంది. ఆరంకు అందరూ నమస్కరిస్తారు. తికా చిరునవ్వుతో చెబుతుంది, వెలుగు నీవే. కథ ముగస్సింది కాని జాపకం మాత్రం ఎప్పటికీ ఉంటుంది.